మనం డైనింగ్ ఏరియాలో ఉన్నాము. సో డైనింగ్ ఏరియా వచ్చేసి మనకు క్రాకరీ స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ వచ్చేసి మనకు మొత్తం క్రాకరీ స్టోరేజ్ ఉందన్నమాట. సో ఏంటంటే కొంచెం మనకు అక్కడ బ్లాక్ ఉంది కాబట్టి మేము బ్లాక్తో అనేది క్రాకరీ చేసి మళ్ళీ గోల్డ్ అనేది యాడ్ చేసాము. ఎందుకంటే మొత్తం సేమ్ ఒకటే ఉండకుండా ఏదైనా ఒక టచ్ అనేది ఉండాలి అని చెప్పి అక్కడ గోల్డ్ ప్రొఫైల్స్ మళ్ళీ ఫ్లూటెడ్ గ్లాస్ ఇచ్చాము. అండ్ అగైన్ మనకి గోల్డ్ ప్రొఫైల్స్ ఇచ్చాము కాబట్టి షాండ్లియర్ అనేది గోల్డ్ మెటల్తో ఉన్న షాండ్లియర్ తీసుకున్నాం అనమాట. అండ్ కొంచెం డైనింగ్ చిన్నగా ఉంది కాబట్టి పైన సీలింగ్లో గ్లాస్ అనేది ఇచ్చాం. సో బేసిక్గా గ్లాస్ అనేది ఉంటే రిఫ్లెక్షన్ ఉంటుంది కాబట్టి కొంచెం స్పేస్ అనేది పెద్దగా కనపడుతుంది అనమాట. సో దట్ ఈస్ బై. అండ్ ఇంకొకటి డైనింగ్ పైన మిర్రర్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. సో అండ్ అది కూడా ప్లెయిన్ మిర్రర్ కాకుండా బ్రౌన్ టింటెడ్ మిర్రర్. సో అండ్ అగైన్ అది మళ్ళీ మనం ప్యాకింగ్ వచ్చేసి వినీర్తో ప్యాక్ చేసాం అనమాట. సో దట్ ఈస్ హౌ సీలింగ్ ఇస్ డన్. ఇక్కడ చూస్తే మనకి ఏసీ అనేది ఉంది, క్యాసెట్ ఏసీ అనేది ఉంది. సో అగైన్ మనకి ఫ్యాన్ అనేది అవాయిడ్ చేయడానికి మళ్ళీ ఇక్కడ అనేది ఏసీ అనేది ఉంది. మళ్ళీ ఇక్కడ కర్టన్స్ తీసుకున్నాం. సేమ్ కర్టన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకొక స్టోరేజ్, మనకు స్టోరేజ్ కావాలి కాబట్టి కొన్ని స్టోరేజ్ ఏంటంటే మనము లోపల అన్నీ పెట్టేసేసుకుంటే నీట్గా ఉంటుందని మరీ పెద్ద స్టోరేజ్ లాగా కాకుండా అనేది ఇలాంటి కాన్సోల్ క్రిడెన్జా అని అంటారనమాట ఈ స్టోరేజ్ యూనిట్ని జనరల్గా. సో అలాంటి స్టోరేజ్ యూనిట్ ఇచ్చి వెనకాల అనేది ప్యానలింగ్ ఇచ్చామన్నమాట. మళ్ళీ ఇది సేమ్ గ్రే కలర్ ప్యానలింగ్, మళ్ళీ సేమ్ డ్యూకో ఫినిష్, ఐకా ఫినిష్ అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్స్ డన్. సో ఇక్కడ ఓపెన్ ఏరియా ఉన్నాయి, ఓపెన్ ఏరియాస్కి మీరు కర్టన్స్ కర్టన్స్. మనకి దీని తర్వాత బాల్కనీ ఉంది. సో అదేంటంటే జనరల్గా మనకి మన క్లోత్స్ అని డ్రై చేసుకోవడానికి, సో అలాంటి యూటిలిటీ పర్పస్ కోసమే అనమాట. సో ఎక్కువ ఎవరైనా వచ్చినా కానీ గెస్ట్ బాగుండదు కాబట్టి సో కర్టన్స్తో అనేది మొత్తం మనం క్లోజ్ చేసుకున్నాం. ఓకే, నైస్, చాలా బాగుంది. అంటే చిన్న చిన్న ప్లేసెస్ అయినా చాలా బాగా అరేంజ్ చేశారు మొత్తం కూడా. అండ్ మామూలుగా అయితే హౌస్ అనేసరికి మనకి ఎక్కడికక్కడ స్టోరేజ్ చేసుకునే పార్ట్స్ ఎక్కువగా, స్టోరేజ్ చాలా ఇంపార్టెంట్ అని అంటారు క్లయింట్స్. రావడమే మాకు స్టోరేజ్ కావాలి. సో అక్కడ వచ్చేసి ఒక పెద్ద క్రాకరీ యూనిట్, ఇక్కడ క్లోజ్డ్ స్టోరేజ్ అనమాట. నెక్స్ట్ పూజ రూమ్ చూద్దామా? ష్యూర్.